హలో వెల్కమ్ టు విటీవీ వాయిస్ ఫర్ ది బిజినెస్ ఛానల్. ఈరోజు మనం కాచిగూడ చప్పల్ బజార్ దగ్గర ఉన్నటువంటి హెవెన్ స్లీప్ మ్యాట్సెస్కి అయితే వచ్చేసామండి. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు మ్యానుఫ్యాక్చర్స్ అనమాట. సో వీళ్ళు మ్యాట్సెస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. వీళ్ళ దగ్గర బెస్ట్ ఆఫర్స్లో అలాగే లాటెక్స్ కానివ్వండి, సూపర్ సాఫ్ట్ కానివ్వండి, మెమొరీ ఫోమ్ కానివ్వండి, ఆర్థోపెడిక్ ఫోమ్లో కానివ్వండి, ఇట్లా ఏ టైప్ ఆఫ్ మ్యాట్సెస్ కావాలనుకున్నా సరే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి. సో లోపలికి వెళ్ళి తెలుసుకుందాం ఎలాంటి మోడల్స్, ప్రైజెస్ ఏంటి అండ్ స్పెషల్గా డిస్కౌంట్స్ ఆఫర్స్ కూడా ఇస్తున్నారు. అలాగే కాంప్లిమెంటరీ గిఫ్ట్స్ కూడా ఏమి ఇస్తున్నారు అవన్నీ కూడా నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఇంకెందుకు లేదు, వీడియో స్టార్ట్ చేద్దామా? Heaven sleep mattress, sleep well, live fresh. Heaven sleep mattress, your comfort, your happiness. మెత్తని స్పర్శ, సుఖమైన నిద్ర, ప్రతిరే హాయి, ప్రతి ఉదయం వెలుగు. అలసట దూరం, వెన్ను నొప్పి దూరం, ప్రతి ఇంటికి కంఫర్ట్ పరుపు. Heaven sleep mattress, sleep well, live fresh. Heaven sleep mattress, your comfort, your happiness. Heaven sleep mattress, నిద్రలో హాయి, జీవితంలో ఆనందంగా. సో మనతో పాటు హెవెన్ స్లీప్ మ్యాట్సెస్ నుంచి మాజిద్ సార్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు సమ్మర్ సీజన్ అంటే చాలామంది కొంతమంది ఫేస్ చేస్తూ ఉంటారు ప్రాబ్లమ్స్. అంటే మ్యాట్సెస్లోంచి హీట్ రావడం అని, నిద్ర సరిగ్గా పట్టకపోవడం అని చెప్పేసి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా సమ్మర్లో కంఫర్టబుల్గా అంటే కూల్ని ప్రొడ్యూస్ చేసే మ్యాట్సెస్ ఏమన్నా ఉంటుందా? కూల్ ప్రొడ్యూస్ చేసే మ్యాట్రసెస్ అంటే ఇప్పుడు మనం వాడే మెటీరియల్ ఎలా అయితే ఉందో దాన్ని బట్టి మనకు హీటా కూలా అనేది ఉంటుందండి. సో దాంట్లో మనకి ఇప్పుడు మనకు ఏదైతే టెంపరేచర్స్ వస్తున్నాయో ఆ టెంపరేచర్స్ వల్ల చాలామంది ఏ మ్యాట్రసెస్ తీసుకున్నా హీటింగ్ అనేది కంపల్సరీగా ఉంటుంది కాబట్టి సో మనకు అంత హీట్ రాకుండా మన దగ్గర ఏదైతే మెటీరియల్స్ ఉంటాయో ఆ కస్టమర్స్ని బట్టి మనము వాళ్ళకు సజెస్ట్ చేస్తూ ఉంటాం. సో సీజన్ని బట్టి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు చలికాలంలో వేడిగా ఉండాలి అలా అని. సో అలా కాకుండా మనకు అటు ఇటు కాకుండా లాటెక్స్ అనేది మనకు బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. లాటెక్స్ ఏదైతే ఉందో సో కూలింగ్ అనేది నార్మల్ టెంపరేచర్లో ఎప్పుడు ఉంటుంది. మీకు ఎంత హీట్ ఉన్నా సరే, సమ్మర్లో అయినా సరే, వింటర్లో అయినా సరే అది మనకు నార్మల్ టెంపరేచర్లో ఉంటుంది. సో మనకు దాంట్లో కస్టమర్స్కి ఎలా అయితే కావాలో వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు కనుక మ్యాట్రసెస్ తీసుకుంటారు. ఇప్పుడు ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోమ్స్ ఇవి. సో ఈ బేస్ ఫోమ్ ఇది రీబౌండెడ్ అంటారు. ఇది ఈ సర్ఫేస్ మీకు బేస్ ఇవ్వడానికి ఇది వస్తుంది. సో దీనిపైన మనకు కస్టమర్ మనకు సపోజ్ అనుకోండి ఫోమ్ మ్యాట్రస్ తీసుకుంటున్నారు. సో హెచ్ఆర్ ఫోమ్ ఇది హై రెజల్యూషన్ ఫోమ్ అంటారు దీన్ని. సో ఈ ఫోమ్ వాడతారు. ఇది బేస్ లోకి వస్తుంది, మిడిల్ లోకి వస్తుంది. కొంతమంది ఓన్లీ హెచ్ఆర్ ఫోమ్ ఇట్లాగే తీసుకుంటారు కదా. సో ఇది ఏ పర్పస్ తీసుకుంటారు? ఈ పర్పస్ వచ్చేసి మనకు వాళ్ళకి స్టిఫ్గా ఉండాలి, వాళ్ళకి అసలు లోపలికి అంటే డెప్త్కి వెళ్ళకూడదు, స్టేబుల్గా ఉండాలి అన్న వాళ్ళకి సో మనం ఈ ఫోమ్ అనేది వాడతాం. వాళ్ళు కొందరు డిసైడ్ అయ్యి వస్తారు, కొందరికి తెలియకపోవడం వల్ల మనం వాళ్ళకి సజెస్ట్ చేస్తాం ఏది వేసుకుంటే వాళ్ళకి బాగుంటుంది అన్నట్టు. సో దాంట్లో మనం వచ్చేసి ఇప్పుడు అది అలా కాకుండా కొద్దిగా దీనికన్నా సాఫ్ట్ కావాలంటే దాంట్లో మనము సూపర్ సాఫ్ట్ ఫోమ్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. సో ఇది మీకు నార్మల్గా ఆర్థోపెడిక్ టైప్ కూడా మీకు పనిచేస్తుంది. ఇది ప్లస్ కొద్దిగా సాఫ్ట్నెస్ కూడా ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు కస్టమర్స్కి అంటే చాలామంది ఏంటంటే కొద్దిగా సాఫ్ట్ కావాలి, అంత హార్డ్ కూడా వాళ్ళు అంటే వాడలేరు, వాళ్ళకి కష్టమవుతూ ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే మనం సూపర్ సాఫ్ట్ యాడ్ చేస్తే వాళ్ళకి కొద్దిగా బాడీకి సాఫ్ట్నెస్ కూడా టచ్ అవుతుంది, ప్లస్ కంఫర్ట్ అనేది హెచ్ఆర్ ఫోమ్ దానికి కంఫర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే సో బాడీకి స్టేబుల్గా పెట్టడానికి. సో హీట్ అనేది ప్రతి ఒక్క ఫోమ్లో మనకు వస్తుంది, కామన్గా ఉంటుంది కాబట్టి సో దీనిపైన మనము ఏదైతే క్లాత్ వాడుతున్నామో సో కూల్ సెన్స్ క్లాత్ ఉంటుంది. సో దీంట్లో మనకి ఏంటంటే ఈవెన్ మీకు రూమ్లో ఫ్యాన్ నడుస్తున్నా సరే ఈ ఫోమ్స్ టెంపరేచర్ మీకు పైకి ఫీల్ అవ్వదు. సో ఇప్పుడైతే అందరి దగ్గర మ్యాట్రెస్ వాడుతున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర అయితే ఫ్యాన్ అయితే మినిమం ఉంటుంది. కూలర్స్, ఫ్యాన్స్, ఏసీస్ ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర అయితే ఏసీ ఉంటుంది. సో క్లాత్ ఎలా ఉంటుంది అంటే సో మనకు కొద్దిగా మనకు ఫ్యాన్ ఎయిర్ వచ్చినా సరే దానికి కూల్ సెన్స్ అనేది కూలింగ్ అనేది మీకు క్లాత్ ఇవ్వడం జరుగుతుంది.
సో జాకార్డ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ప్లస్ బ్రీతబుల్ ఫ్యాబ్రిక్ వస్తుంది. సో దీనిపైన వేసి మనం దీన్ని కవరప్ చేస్తున్నాము. చాలామంది ఏమనుకుంటారు, ఫోమ్ మ్యాట్రెస్ ఇది చాలా హీట్ అవుతుంది, దీంట్లో ప్రాబ్లమ్స్ వస్తాయని అలా లాటెక్స్కి వెళ్తూ ఉంటారు. అలా కాకుండా మీకు ఫోమ్ మ్యాట్రెస్ కూడా చాలా కంఫర్టబుల్ ఉంటుంది. సో యాక్చువల్గా మీకు లాటెక్స్ రాకన్నా ముందు స్ప్రింగ్ మ్యాట్రెస్ తీసుకున్నా, ఏ మ్యాట్రెస్ తీసుకున్నా టాప్ లేయర్ వచ్చేసి మీకు సూపర్ సాఫ్ట్ లేయర్ ఉంటుంది. సో క్లాత్ వచ్చేసి మనకు అడ్జస్ట్ చేస్తుంది అన్నట్టు క్లాత్లో కూడా. ఇంకా ఇలానే మీరు లాటెక్స్ అంటారు, లాటెక్స్లో అయితే మీ క్లాత్ ఏ క్లాత్ తీసుకున్నా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు దీంట్లో. ఎందుకంటే లాటెక్స్ వచ్చేసి ఇది న్యాచురల్ ప్రోడక్ట్ కాబట్టి దీంట్లో మనకు 94% మనకి ఇది న్యాచురల్ జెన్యూన్, అంటే మనకు రబ్బర్ ట్రీ మిల్క్ ఉంటుంది కాబట్టి సో ఇది వచ్చేసి మనకు జెన్యూన్గా ఉంటుంది. ప్లస్ బ్రీతబుల్ లాటెక్స్. దీంట్లో ఏంటంటే కస్టమర్కి ఇప్పుడు కస్టమర్ మనకు ఏం చేస్తారు, మనకు చాలామంది ఫోమ్ మ్యాట్రెస్లో పడుకున్న వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫేస్ చేయాలి. ఎలా అంటే ఒక 1 hour ఫోమ్ మ్యాట్రెస్లో పడుకుంటే మనకు ఏవైతే పెయిన్స్ వస్తాయో సో లాటెక్స్లో అవి ఉండవు. ఎందుకంటే లాటెక్స్ ఎలా మీరు ఎక్కడైతే ప్రెస్ చేస్తున్నారో, ఎక్కడైతే వెయిట్ వేస్తున్నారో అక్కడనే డెప్త్కి వెళ్తుంది. సో ఇదేంటంటే మనకు ప్రెషర్ వేయదు పైకి. ఏదైతే పర్సన్ పడుకున్నారో వాళ్ళకి నెట్టడానికి ట్రై చేయదు. ఎలా అయితే పడుకున్నారో సో వాళ్ళు అలానే ఉంటారు. వాళ్ళు ఎలా అయితే ఏ షేప్లో పడుకున్నారో ఇది అడ్జస్ట్ చేసుకుంటుంది. ఓకే. సో దీనివల్ల ఏంటంటే 1 hour పడుకున్న వాళ్ళు 1 sideలో, 2 hours పడుకున్న వాళ్ళకు ఎటువంటి పెయిన్ ఉండదు. బాడీ పెయిన్ అనేది ఎలాంటి పెయిన్ అయినా సరే వాళ్ళకు పెయిన్ ఉండదు దీంట్లో. సో ఇంకోటి ఏంటంటే స్టేబుల్గా ఇప్పుడు కూర్చున్నారంటే మీరు 1 side కూర్చున్నది ఇదైతే డెప్త్కి వెళ్తుంది. కాకపోతే ఒక పర్సన్ని మనం స్టేబుల్గా పడుకోబెడితే దీనిపైన వాళ్ళు 1% కూడా లోపలికి దిగరు. అది మీకు వీడియోలో లైవ్ ఎగ్జాంపుల్ ఇచ్చేస్తాను నేను. సో గోడౌన్లో వెళ్ళిన తర్వాత మీకు అది లైవ్ ఎగ్జాంపుల్ చూపించేస్తాను. అంటే కొంతమంది కస్టమర్స్ ఓన్లీ లాటెక్స్ తీసుకోవచ్చా? లాటెక్స్ తీసుకోవచ్చండి. అంటే వాళ్ళ ఏజ్ ఏంది, అంటే కంప్లీట్గా రీబాండ్ ఇవన్నీ కూడా లేయర్స్ తీసుకోవాలా, లేదంటే ఓన్లీ లాటెక్స్ కూడా పర్చేస్ చేసుకున్నా బాగానే ఉంటుంది? లాటెక్స్ అంటే మేడం అది ఇప్పుడు అది మ్యాట్రెస్ కిందికి రాదండి, మ్యాట్రెస్ కౌంటింగ్ కిందికి రాదు. అది దాన్ని టాపర్ అంటారు. టాపర్ ఇప్పుడు మీరు ఎలా వాడుతున్నారు, మీకు ఎలా కన్వీనియంట్గా ఉంది మీరు అలా వాడుతున్నారు. అని కొందరు ఏం చేస్తారు, మ్యాట్రెస్ పైన వేస్తారు, నో ఇష్యూ. కొందరు కింద వేసుకుంటారు, అలాగైనా పర్వాలేదు. మీకు ఏంటంటే లాటెక్స్ సాఫ్ట్నెస్ బాగుంటుంది కాబట్టి మీరు సర్ఫేస్ మీద కూడా వేసుకొని పడుకోవచ్చు. మ్యాట్రెస్ మీదనే వేసుకొని పడుకోవాలి. అలా మనకి ఏం దీంట్లో రూల్స్ లేవు, దీన్ని ఇలానే వాడాలి, దీనికి ఇలా వాడకూడదు, అలా ఏం లేదు. మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే మీరు అలా దీన్ని యూజ్ చేయొచ్చు. అది టాపర్ అంటారు. ఓకే. మీరు ఎక్కడైనా ట్రావెలింగ్ చేస్తున్నారు, ఎక్కడైనా మీకు పడుకోవడానికి కావాలన్నా సరే మీరు కార్లో కూడా క్యారీ చేయొచ్చు. దీన్ని ఎక్కడికి వెళ్ళినా ఈజీగా క్యారీ చేయొచ్చు. ఎందుకంటే ఇది ఫోల్డ్ అయిపోతుంది కాబట్టి మీరు ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు దీన్ని. సో అది సో లాటెక్స్లో మనకు బెనిఫిట్స్ ఏంటంటే ఇది హీట్ ప్రొడ్యూస్ చేయదు. ప్లస్ రూమ్ టెంపరేచర్ ఎలా ఉన్నా సరే ఇప్పుడు మనము దీనికి చూడొచ్చు. ఇప్పుడు మనకి ఏసీ నడుస్తుంది ఇక్కడ. సో మీరు ఇక్కడ లైవ్గా అంటే మీ సబ్స్క్రైబర్స్కి మీరు చూపించవచ్చు. ఇప్పుడు దీని టెంపరేచర్ ఎలా ఉంది, దీని టెంపరేచర్ ఎలా ఉంది. దీనికి కొంచెం డిఫరెంట్ ఉంది, ఇది కొంచెం లైట్ కూల్ ఉంది. అది టెంపరేచర్ మీరు ఏసీ ఒక రూమ్లో వాడుతున్నారు, ఏసీ ఉంది మీకు. ఏసీ ఏంటంటే కంటిన్యూస్గా చాలామంది ఏంటంటే ఏసీ వాడరు, రూమ్ కూల్ అయిన తర్వాత ఏసీ ఆఫ్ చేస్తారు. సో 1 hour మనం ఏసీ యూజ్ చేస్తే ఇది 4 hours వరకు మనకు కూల్గా ఉంటుంది. అంటే నార్మల్ టెంపరేచర్ మీకు ఇస్తూనే ఉంటుంది. అలా అని ఏసీ లేదు ఆ రూమ్లో కూలింగ్ ఇవ్వదా అని కాదు. సో అక్కడ మీకు నార్మల్ టెంపరేచర్లో ఉంటుంది ఇది. ఏసీ లేకున్నా సరే నార్మల్ టెంపరేచర్లో ఉంటుంది. హీటింగ్ ఉన్నా సరే అబ్జర్వ్ చేసుకుంటుంది ఇది. సో మీకు పడుకున్న వాళ్ళకి పర్సన్కి ఏదైతే వాళ్ళు నిద్రపోతున్నారో వాళ్ళకైతే ఇది హీటింగ్ వల్ల మీకు డిస్టర్బ్ అవ్వడం అలాంటిది ఏముండదు. అంటే ఇప్పుడు బాడీ పెయిన్స్ ఉన్న వాళ్ళు లాటెక్స్ వాడచ్చు. అవునండి. అంటే చాలామంది డాక్టర్స్ కొంతమంది ఓల్డ్ పర్సన్స్కి కొన్ని సజెస్ట్ చేస్తారు బాడీ పెయిన్స్ అవి తగ్గడానికి. అవునండి. సో దానికి కూడా లాటెక్స్ యూజ్ అవుతుందా? లాటెక్స్ యూజ్ అవుతుంది మేడం. లాటెక్స్ ఎలాగంటే ఇందాక నేను మీకు చెప్తూనే ఉన్నాను, దీంట్లో ఏంటంటే కస్టమర్కి వాళ్ళు ఎవరైతే పర్సన్ పడుకుంటున్నారో వాళ్ళకి ఎటువంటి బ్రీతబుల్ లాటెక్స్ ఉంది కాబట్టి మీరు ఎలా అయితే దీనికి ప్రెస్ చేస్తున్నారో ఇది అలా ఆ ఆకారంలో చేంజ్ అయిపోతుంది. సో దానివల్ల మీకు ఏంటంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఫోమ్ ఉంది, ఇప్పుడు నేను ఇంత ప్రెస్ చేస్తున్నాను అంటే ఇంత ప్రెషర్ వేసినా సరే ఇది లోపలికి దిగట్లేదు. సో దీనివల్ల ఏంటంటే కొందరికి బోన్స్ ఇష్యూ వస్తుంది, అంటే బోన్ పెయిన్ అలా రావడం స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అంటే పడుకున్నప్పుడే అది. సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఇది ఇలా ఉంది, సో దీనివల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు దీంట్లో. ఓకే. అండ్ క్వాలిటీ పరంగా ఎలాంటి క్వాలిటీ ఇస్తున్నారు కస్టమర్కి మీరు? క్వాలిటీస్ అంటే మేడం ఇప్పుడు ఎవరికి ఎలా కావాలో ఫోన్ చాలామంది సాఫ్ట్ మ్యాట్రెస్ చూస్తారు లాటెక్స్లోని. సో లాటెక్స్లో డెన్సిటీ ఒకటే ఉంటుంది, కాకపోతే దీంట్లో సాఫ్ట్ కావాలంటే ఇండియన్ లాటెక్స్ ఉంటుంది. ఇండియన్ లాటెక్స్ ఏంటంటే మనకు చాలా ఫ్లఫీనెస్ ఉంటుంది దాంట్లో. దీంట్లో ఇలా లాటెక్స్ థైలాండ్ లాటెక్స్లో కొద్దిగా స్టిఫ్నెస్ ఉంటుంది.
కస్టమర్ అకార్డింగ్. సో బ్యాక్ పెయిన్కి మనకు బ్యాక్ పెయిన్ కోసం చూస్తున్నాం కాబట్టి థైలాండ్ లాటెక్స్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది. సాఫ్ట్నెస్లో లైక్ మీకు న్యూలీ మ్యారీడ్ కపుల్స్ ఉంటారు, వాళ్ళకి ఎలా ఇండియన్ లాటెక్స్ వేసుకోవచ్చు. ఇండియన్ లాటెక్స్ కూడా చాలా బాగుంటుంది. సో సాఫ్ట్నెస్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది దాంట్లో. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు లాటెక్స్ యూజ్ చేసుకోవచ్చు కంఫర్టబుల్గా. అండి, ఎవరున్నా సరే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, అంటే మీరు పెట్టుకుని 75 ఏజ్ ఉన్నా సరే 70 ఏజ్ ఉన్నా సరే వాళ్ళు యాక్టివ్గా ఉన్నారా లేదంటే బెడ్ రెస్ట్ తీసుకుంటున్నారా, దాన్ని బట్టి మన కస్టమర్ ఏంటంటే ఫ్రెండ్ నుంచి వాళ్ళు చెప్పారంటే మనకి ఇలా కావాలి, ఈ పేషెంట్ ఉన్నారు, ఇంత ఏజ్ ఉంటుంది, ఇలా వెయిట్ ఉంటుంది అంటే వాళ్ళకి ఏం ఇబ్బంది పడే అవసరం లేదు. వాళ్ళకు కంఫర్టబుల్ ఏదైతే ఉంటుందో అది మనము వాళ్ళకి సజెస్ట్ చేసి ఇస్తాము. ఓకే, సో అయితే ఒకసారి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చూద్దామా. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చూజ్ చేస్తాను మీకు. అక్కడ మనకు ఎలా అయితే మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము, ఏ మెటీరియల్ ఎలా ఉంటుంది. సో ఇప్పుడు రీబాండెడ్ అనేది మీకు శాంపుల్గా చూపించాము. సో శాంపుల్ మీకు సాలిడ్ షీట్స్ అనేవి మనం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో చూపిస్తాం. సో హెవెన్ స్లీప్ మ్యాట్రెసెస్లో మ్యాట్రెసెస్ పర్చేస్ చేసిన వాళ్ళకి కాంప్లిమెంటరీ గిఫ్ట్స్ కూడా ఇచ్చేస్తున్నారండి. సో మాజిద్ సార్ చెప్పండి, ఏం కాంప్లిమెంటరీ గిఫ్ట్స్ ఇస్తున్నారు? కాంప్లిమెంటరీ వచ్చేసి మీకు 3 మెమరీ పిల్లోస్ ఇస్తున్నాము. ఓకే, ఆప్షన్ అన్నట్టు. సో 2 మెమరీ పిల్లో తీసుకొని 1 ఆర్థో పిల్లో కూడా తీసుకోవచ్చు, అలా కూడా మనం పెట్టాము. సో వాళ్ళకి ఎలా కావాలో ఒక మ్యాట్రెస్ తీసుకుంటే, ప్రీమియం మ్యాట్రెసెస్ తీసుకుంటే మీకు 3 మెమరీ పిల్లోస్, ఒకటి వాటర్ ప్రూఫ్ ప్రొటెక్టర్, ఒకటేమో మనకు బెడ్షీట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, 1 బెడ్షీట్, 1 వాటర్ ప్రూఫ్ ప్రొటెక్టర్, 3 పిల్లోస్ ఇస్తున్నాము. సో పిల్లో క్వాలిటీ కూడా ఎలా ఉంటుందంటే, సో మీరు ఇక్కడ ఫీల్ చేయొచ్చు, బ్యాంబూ క్లాత్తో కవరింగ్ చేసి ఉంటుంది. సో మెమరీ లేయర్స్ ఉంటాయి మేడం. సో ఈ పిల్లో వచ్చేసి మీకు చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది. మీకు ఎలా ఉన్నా సరే వాషబుల్ పిల్లో ఉంటుంది. సో ఎలా ఉన్నా సరే మీరు ఇక్కడ చూడొచ్చు, మనం ఎలా అయితే చేస్తాం దీనికి. సో దీంట్లో మనకి ఏంటంటే ఎలా చేసినా సరే మీకు మళ్ళీ నార్మల్ షేప్కి వచ్చేస్తుంది. సో ఇది మెమరీ పిల్లో, చాలా కంఫర్టబుల్ ఉంటుంది. సో అలాంటి పిల్లోస్ మనం కాంప్లిమెంటరీగా ఇవ్వడం జరుగుతుంది. ప్రొటెక్టర్ ఏమి ఇస్తున్నారు? ప్రొటెక్టర్ వాటర్ ప్రూఫ్ ఉంటుందండి. సో వాటర్ ప్రూఫ్ అనేది మనకి దీనికి లేరింగ్ చేసి వస్తుంది. సో 1 డ్రాప్ కూడా మీకు వాటర్ ఇన్సైడ్ వెళ్ళే అసలు ఛాన్సే ఉండదు. ఓకే, అంటే ఇప్పుడు ప్రొటెక్టర్ కింగ్ సైజ్ తీసుకుంటే కింగ్ సైజ్, క్వీన్ సైజ్ తీసుకుంటే ఏ సైజులో తీసుకుంటున్నారో ఆ సైజ్కి మనం ప్రొటెక్టర్ ఇవ్వడం జరుగుతుంది. మీరు డబల్ సైజ్ అంటే 4x6, 5x6, 6x6 ఏదైతే మీరు సైజ్ తీసుకుంటున్నారో దాంతో పాటు మనకు ఆ సైజ్కి ప్రొటెక్టర్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కాంప్లిమెంటరీ వచ్చేసి మనకు డబల్ కాట్ నుంచి కింగ్ సైజ్ వరకు మనం ఈ కాంప్లిమెంటరీస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, బెడ్షీట్స్ ఏమి ఇస్తున్నారు సార్? బెడ్షీట్స్లో మనకు ఏ సైజ్ తీసుకున్నా సరే మనం కింగ్ సైజ్ బెడ్షీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చాలా మంది ఏంటంటే దానికే కాకుండా వేరే దాన్ని కూడా వాడుకుంటారు కాబట్టి. సో చూడొచ్చు, యాక్చువల్గా ఈ బెడ్షీట్ మనకి బయట తీసుకుంటే 1500 అట్లా ఉంటుంది. కాకపోతే కస్టమర్స్కి ఎవరైతే ఇక్కడ మ్యాట్రెసెస్ పర్చేస్ చేస్తారో వాళ్ళకి కాంప్లిమెంటరీగా ఈ బెడ్షీట్ విత్ 2 పిల్లో కవర్స్ ఇచ్చేస్తున్నారు అనమాట. అండ్ దీంతో పాటు పిల్లోస్ కూడా వచ్చేస్తాయి. సో మీ రిక్వైర్మెంట్ మెమరీ ఫోమ్ కావాలని కూడా మెమరీ ఫోమ్ తీసుకోవచ్చు, లేదంటే ఆర్థో పిల్లోస్ కూడా తీసుకోవచ్చు. సో అలానే మనకు ఇవే కాకుండా ప్రీమియం మ్యాట్రెస్ అంటే మనకు ఏదైతే 26,000 వాల్యుబుల్ మ్యాట్రెసెస్ ఉన్నాయో, సో అక్కడ నుంచి మీకు ఏ మ్యాట్రెస్ పర్చేస్ చేసినా సరే దాంతోపాటే 3x6 ఫోమ్ మ్యాట్రెస్, 4 ఇంచెస్ ఫోమ్ మ్యాట్రెస్ దాంతోపాటు కాంబో ఆఫర్ లాగా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఎవరైతే లగ్జరీ మ్యాట్రెసెస్ పర్చేస్ చేస్తారో వాళ్ళకి కాంబో ఆఫర్ కింద 3x6 మ్యాట్రెసెస్ కూడా ఇస్తున్నారు అనమాట. దివాన్ సైజ్ 3x6. సో ఫోమ్ మ్యాట్రెస్ 4 ఇంచెస్ సూపర్ సాఫ్ట్ ఫోమ్ అయినా సరే బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు. యాక్చువల్గా మీరు ఒక రూమ్లో మాస్టర్ బెడ్రూమ్లో మ్యాట్రెస్ తీసుకుంటే అండ్ కిడ్స్కి సంబంధించిన ఆ కాంప్లిమెంటరీలో ఏదైతే మ్యాట్రెస్ ఇస్తున్నామో అది కూడా మీ ముంగటనే చేయడం జరుగుతుంది. సో కస్టమర్ ముంగటనే మనం చేసి ఇచ్చేస్తాం అన్నట్టు. సో ఒకసారి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చూద్దాం. Heaven sleep mattress, sleep well, live fresh. Heaven sleep mattress, your comfort, your happiness. మెత్తని స్పర్శ, సుఖమైన నిద్ర, ప్రతిరే హాయి, ప్రతి ఉదయం వెలుగు. అలసట దూరం, వెన్ను నొప్పి దూరం, ప్రతి ఇంటికి కంఫర్ట్ పరుపు. Heaven sleep mattress. అండి, సో మనతో పాటు మాజిద్ సార్ ఉన్నారు. సో సార్ చెప్పండి సార్, డెన్సిటీ ఎట్లా చూపిస్తారు మన లాటెక్స్కి?
డెన్సిటీ అంటే మేడం ఇప్పుడు మనకు లాటెక్స్ చాలామంది ఏంటంటే లాటెక్స్ ప్రెస్ చేసి ఇది తక్కువ డెన్సిటీ ఉంది కదా అని అలా చూస్తూ ఉంటారు. సో లైవ్ ఎగ్జాంపుల్ కోసం మనం ఏం చేసాం, చాలామంది ఎగ్స్ అవి పెట్టి చూపిస్తూ ఉంటారు. ఎగ్స్ అంటే అవి పగులుతాయా లేవా అనేది చూపిస్తూ ఉంటారు బల్బుస్ పెట్టి. సో మనం ఏంటంటే ఇప్పుడు బాడీ ఇప్పుడు మనిషి ఏంటంటే ఇప్పుడు మనం ఆర్థో కోసం తీసుకుంటున్నాం ఈ మ్యాట్రెస్. ఈ ఆర్థోలో తీసుకుంటే మీకు బెనిఫిట్ ఎలా వస్తుంది, ఎందుకంటే ఇది సాఫ్ట్ ఉంది కదా సపోర్ట్ ఎలా చేస్తుందని చాలామంది డౌట్స్ అడుగుతూ ఉంటారు. సో అందుకోసం ఇప్పుడు మనం ఏం చేసామంటే ఇది 4x6 స్ట్రక్చర్ ఇది. సో మనం 6 ఇంచెస్లోనే చేస్తున్నాం, హెవీగా ఏం పెట్టట్లేదు, నార్మల్గానే పెట్టి చూస్తున్నాం మీకు. సో ఇప్పుడు ఆయన కూర్చుంటారు కార్నర్ పే పెడదాం. సో ఇది చూడొచ్చు మనం ఇప్పుడు ఎలా అయితే వీళ్ళ కార్నర్ ఉంది కదా, కూర్చున్నప్పుడు మనం సిట్ అయినప్పుడు ఇప్పుడు దీని మీద సో ఇక్కడ చూడొచ్చు ఇలా ప్రెస్ అవుతుంది ఇది. అదే ఇప్పుడు ఈయన పడుకుంటే ఎలా ఉంటుంది ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఎక్కడ ఎంత అయితే మనకు ప్రెస్ అయిందో ఇప్పుడు పర్సన్ పడుకున్నారు. సో అప్రాక్స్ ఒక 50 kgs వెయిట్ ఉంటుంది ఇది అనేది. సో ఇక్కడ చూడొచ్చు మనం 1% కూడా లోపలికి వెళ్ళదు. జస్ట్ మనకి ఏంటంటే లాటెక్స్ బాడీకి కంఫర్ట్ ఇవ్వడం తప్ప మీరు అడుగుంటే లోపలికి వెళ్ళడం, డెప్త్కి దిగడం, దానివల్ల మీకు పెయిన్స్ రావడం అలాంటిది. బాడీ స్టేబుల్గా ఉంటుంది మీకు. సో మూమెంట్ చూడొచ్చు పర్సన్వి. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు హెడ్ వరకు. సో దీంట్లో ఏముంటుందంటే మెయిన్లీ బాడీ మీకు కవర్ చేసుకోవడానికి వెయిట్ ఏదైతే ఉందో అది అబ్జర్వ్ చేసుకోవడానికి దీంట్లో మనకు 7 జోన్ హోల్స్ వచ్చాయి. సో హెడ్ దగ్గర బిగ్ సైజ్ హోల్స్, మరి అలానే మనకు చిన్న చిన్న హోల్స్ వస్తుంటాయి. సో మెయిన్ వెయిట్ ఏదైతే ఉంటుందో మనకు సెంటర్లో ఉంటుంది కాబట్టి మోనోజోన్ వస్తుంది ఇక్కడ, పిన్కో లేయర్ అంటారు దీన్ని. సో ఇలా ఉంటుంది. ఇది దీని స్పెషాలిటీ ఏంటంటే చాలా మందికి కొంచెం డిస్టర్బెన్స్ వచ్చినా కూడా నిద్ర పట్టదు. సో అలాంటప్పుడు పార్ట్నర్స్ కదిలినా ఏం చేసినా కూడా ఇబ్బంది అనిపిస్తుంది. అండ్ ఇలాంటివి యూజ్ చేస్తే అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు, ఎందుకంటే పక్కన ఎంత కదిలినా ఏమైనా కూడా ఇక్కడ మీకు తెలియదు అనమాట. సో లాటెక్స్ బ్రీతేబుల్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీకు ఏంటంటే ఎక్కడైతే మీరు పడుకున్నారో 1 అవర్ మీరు ఆ సైడ్లోనే అలానే పడుకున్నా సరే బోన్స్ పైన ప్రెషర్ పడడం అనేది అసలు దీంట్లో ఉండదు. జీరో మీకు డిస్టర్బ్ ఉంటుంది దీంట్లో. ఇంకా పర్సన్ డిస్టర్బెన్స్ అంటారా, పార్ట్నర్ డిస్టర్బెన్స్ అయితే 0% పార్ట్నర్ డిస్టర్బెన్స్ అని చెప్తున్నారు కదా. సో అలానే మనం ఇక్కడ ప్రెస్ చేస్తున్నాము, ఇక్కడ ప్రెస్ చేస్తే మనకు సో ఇక్కడ పక్కన ఉన్న వాళ్ళకైతే చాలా డిస్టెన్స్ ఉంటుంది. సో ఇక్కడనే చూడొచ్చు మీరు ఇక్కడ. సో ఇక్కడనే కూడా మీకు లాటెక్స్ కదలడం లేదు, ఎందుకంటే రబ్బర్ ఉంటుంది కాబట్టి ఇది అసలు మీకు కదలడం, పక్కన ఏదైనా ఇష్యూస్ రావడం, పక్కన ఉన్న వాళ్ళకి డిస్టర్బెన్స్ అవ్వడం అలాంటిది ఏం ఉండదు దీంట్లో. మరి స్టార్టింగ్ ప్రైజెస్ ఎట్లా ఉన్నాయి మ్యాట్స్? స్టార్టింగ్ ప్రైజెస్ అంటే మేడం లాటెక్స్లో వేరేగా ఉన్నాయి, ఫోమ్స్లలో వేరేగా ఉన్నాయి. ప్రైజెస్ అనేవి వేరేగా వస్తుంటాయి. మీకు ఏ సైజ్ కావాలి, సైజ్ని బట్టి ప్రైస్ అనేది మనం కస్టమర్కి చెప్పడం ఉంటుంది. ఇప్పుడు చిన్న మ్యాట్రెస్ నుంచి ఉన్నది. సో 2+2 వస్తుంది మీకు స్టార్టింగ్ మోడల్ అది లాటెక్స్లో. సో 8,000 నుంచి మనకు స్టార్ట్ చేయడం జరుగుతుంది మేడం అది. సో దాంతోపాటు ఒక పిల్లో వస్తుంది, ట్రాన్స్పోర్టింగ్ కూడా మీకు హైదరాబాద్లో ఎక్కడున్నా ట్రాన్స్పోర్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలానే మీకు ఎలా అయితే మీకు డిజైన్ కావాలి, మీరు ఎలా అయితే ఆలోచించుకున్నారో, మీకు ఆర్థో కావాలా, ఎలా కావాలి, 3 లేయర్ 4 లేయర్ 2 లేయర్ ఎలా అయితే తీసుకున్నారో దాన్ని బట్టి ప్రైజెస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అలానే మనకు ఎంఆర్పి పైన 35% డిస్కౌంట్ ఇస్తున్నాము. అలానే డిస్కౌంట్ కాకుండా ఓల్డ్ మ్యాట్రెస్ ఏదైతే తీసుకొని వస్తున్నారో దాంట్లో ఏ మెటీరియల్ ఉంది, ఏ ఫోమ్ ఉంది, దాన్ని బట్టి మీకు 500 నుంచి 2800 వరకు మనం డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. మీ పాత పరుపులు తీసుకొచ్చేసి కొత్త పరుపు తీసుకెళ్ళొచ్చు అనమాట. సో దానికి కూడా స్పెషల్ డిస్కౌంట్ అనేది, స్పెషల్ డిస్కౌంట్ 35% కామన్ డిస్కౌంట్ మనం ప్రతి ఒక్క కస్టమర్కి ఇస్తున్నాము. వాళ్ళు పాత తెచ్చారా లేదా అనేది కాదు, వాళ్ళు 35% కామన్గా అందరికీ డిస్కౌంట్ ఇస్తున్నాము. అలానే కాకుండా సపరేట్గా మీకు ఎక్స్చేంజ్ చేస్తే మళ్ళీ మీకు 500 to 2800 వరకు, 3000 అనుకోండి, 3000 వరకు మనము డిస్కౌంట్ పాత మ్యాట్రెస్ పైన ఇవ్వడం జరుగుతుంది. సో మనకు అది ఆఫర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, డబల్ కాట్ నుంచి కింగ్ సైజ్ కస్టమైజ్ సైజెస్ వరకు మనకు ఆ ఆఫర్స్ వ్యాలిడ్ ఉంటాయి. ఓకే, సో చూసారు కదా స్పెషల్ ఆఫర్స్ అయితే చెప్పేశారు మాజిద్ సార్. సో మనం కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. సార్ బజాజ్ ఆప్షన్ ఈఎంఐ ఉందా? బజాజ్ ఈఎంఐ ఉందండి. సో మీకు బజాజ్ ఈఎంఐ ఉంది. ప్లస్ ఇప్పుడు దీంట్లో మనకు ఆఫర్స్ స్టార్ట్ చేస్తే 3 మెమరీ పిల్లోస్ ఎలా అయితే మనం షోరూంలో చూసామో 3 మెమరీ పిల్లోస్ ఉన్నాయి, లేదంటే ఆర్థో పిల్లో కూడా తీసుకోవచ్చు. దాంతోపాటే మనకు ప్రొటెక్టర్ బెడ్షీట్ కూడా వస్తుంది. లగ్జరీ మ్యాట్రెస్ తీసుకుంటే కాంబో ఆఫర్ కూడా ఉంది. అలానే మనకు ఈ ఆఫర్స్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ఉన్నాయి, 35% ప్లస్ ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది. అలానే మీకు బజాజ్ ఈఎంఐ, ఇంకా మనకు క్రెడిట్ కార్డ్, బ్యాంక్ ఈఎంఐస్ ఏదైతే ఉంటాయో అలా కూడా మీరు చేయించుకోవచ్చు. మీకు ఎలా వీలవుతుంది. క్యాండిడేట్ కంపల్సరీ అండి, క్యాండిడేట్ రావాలి, కార్డు కూడా ఫిజికల్ కార్డ్ కంపల్సరీ కావాలి. ఓకే, సో అయితే మనకి
ఈ ఏపీ అండ్ హైదరాబాద్లో ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉందండి. ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్టేషన్ ఆల్ ఓవర్ ఇండియా అంటే మనకు చెప్పాను కదా మేడం, వ్యాలిడ్ ఆఫర్ వచ్చేసి మనకు డబుల్ కార్డ్ నుంచి కింగ్ సైజ్ వరకు ఏ సైజెస్ తీసుకున్నా సరే, కస్టమర్ సైజెస్ అయినా సరే మనం వాళ్ళకి పంపించడం జరుగుతుంది. జస్ట్ సింగిల్ కార్డ్స్, నార్మల్ బేస్ మోడల్స్ కాకుండా ప్రీమియం మ్యాట్రసెస్కి మనం ఆఫర్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో సార్ మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు, కంప్లీట్గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు, ఆఫర్స్ కానీ ఇవన్నీ కూడా క్లియర్గా చెప్పారు. అండ్ ఒకసారి ఫైనల్గా అడ్రస్ చెప్పండి సార్ మీరు. ఫైనల్ వచ్చేసి మనకి అడ్రస్ వచ్చేసి కాచిగూడ చప్పల్ బజార్ అండి. కాచిగూడ చప్పల్ బజార్ నియర్ బై మీకు ఎస్విఎస్ హాస్పిటల్ పడుతుంది. ఓకే, సో మనకి ఇక్కడ ఎవరో కాల్ చేశారో, ఇక్కడికి హాస్పిటల్ దగ్గరికి వచ్చి కాల్ చేసినా సరే మేము గైడ్ చేసేస్తాము. సో నియర్ బై పడుతుంది మీకు. కరెంట్ లొకేషన్ కూడా ఉంది మనది, హెవెన్ స్లీప్ మ్యాట్రస్ అని టైప్ చేసేస్తే మా గూగుల్ మ్యాప్లో మీకు లొకేషన్ చూపించేస్తుంది అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, హెవెన్ స్లీప్ మ్యాట్సెస్ నుంచి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. సో మీరు కూడా మ్యాట్సెస్ అఫోర్డబుల్ ప్రైజెస్లో, హోల్సేల్ ప్రైజెస్లో తీసుకోవాలనుకుంటే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి తీసుకోండి. ఎందుకంటే వీళ్ళ దగ్గర హోల్సేల్ ప్రైజెస్కి సింగిల్ మ్యాట్సెస్ కూడా దొరుకుతాయి. అండ్ ఇక్కడ ఏంటంటే స్పెషల్గా 35% డిస్కౌంట్ ఇస్తున్నారు, ఎక్స్చేంజ్ ఆఫర్. మీ పాత పరుపుని తీసుకొచ్చి కొత్త పరుపు తీసుకెళ్ళొచ్చు అనమాట. సో ఇక్కడే వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు కాబట్టి మీరు సెలెక్ట్ చేసుకుని, మీరు స్టోర్ని విజిట్ చేసి మీకు ఏ మెటీరియల్లో కావాలి, ఏ ఫ్యాబ్రిక్, ఏ కలర్లో కావాలనుకుంటే విత్ ఇన్ 25 minutesలో ఇక్కడే మీ కళ్ళ ముందు రెడీ చేసి ఇచ్చేస్తారండి. అండ్ ఫ్రీగా ఏపీ అండ్ హైదరాబాద్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంటుంది. అండ్ బజాజ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట. అండ్ మరి ఇంకెందుకు లేట్, హ్యాపీగా షాపింగ్ చేసుకోండి. హోల్సేల్లో బల్క్ లాగా హాస్టల్స్కి, హోటల్స్కి కావాలనుకున్నా సరే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. లేదు మా పర్సనల్ యూస్ కోసం కావాలనుకుంటే అలా కూడా మీరు కస్టమైజేషన్ చేయించుకోవచ్చు అనమాట. సో వీళ్ళకి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ డీటెయిల్స్, కాంటాక్ట్ నెంబర్స్, గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ వీళ్ళకి 3 బ్రాంచెస్ అయితే ఉన్నాయండి. ఒకటి మేడిపల్లి, అండ్ ఇంకోటి వచ్చేసరికి రామాంతపూర్, అండ్ ఇంకోటి వచ్చేసరికి కాచిగూడ చప్పల్ బజార్ దగ్గర ఉంటుందన్నమాట. సో 3 లొకేషన్స్లో మీరు నియర్ బై ఎక్కడ ఉంటే అక్కడికి విజిట్ చేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. లేదంటే ఆన్లైన్ షాపింగ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. వీడియో కాల్ ద్వారా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంటుంది. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. డౌట్స్ ఉన్న, క్వారీస్ ఉన్నా సరే స్క్రీన్ పై వచ్చిన నెంబర్కి కాంటాక్ట్ చేసేయండి. సో ఇది వాటి స్పెషల్ వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.